హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి ముల్లంగి చట్నీ చేసుకుందామండి. ఎంతో టేస్ట్‌గా, హెల్తీగా ఉండే ముల్లంగి చట్నీ చేసుకుందాము. ఒక్క ముల్లంగి ఉంటే చాలండి, ఇంటింటి ఎల్లిపాది తినొచ్చు. ఎలా చేయాలో చూద్దామా? జీలకర్ర తీసుకున్నాను, కరివేపాకు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. లేదంటే ఒట్టి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి వేయించుకుందామండి. పచ్చి కొబ్బరి కాబట్టి వేయిస్తున్నాను. ఒట్టి కొబ్బరి అయితే వేయించే అవసరం లేదు. చూడండి, ఒక్కటే ముల్లంగితోనే ఒక నలుగురికి అవుతుందండి చట్నీ. నలుగురికి 5 మందికి అవుతుంది. రసం అంతా పిండేసుకుందామండి ముల్లంగిలోది. ఎందుకంటే ముల్లంగి చట్నీ అనేది అట్లే ఉంటుందండి, అంత టేస్ట్గా ఉంటుంది. మనం చిన్నగా కట్ చేసుకోవచ్చు, కావాలంటే తురిమి చేసుకోవచ్చు అండి. తురిమి చేసుకున్నామంటే త్వరగా చట్నీ రెడీ అయిపోతుంది. ఇదంతా రసం పెట్టుకున్నాం కదండి, ఆ ముల్లంగి తురుమంతా దాంట్లోకి వేసుకున్నామండి. ఫ్రై చేసి దాంట్లోకి చూడండి ఎంత రసం వచ్చింది, ముల్లంగి రసము. ఇప్పుడు అదంతా ఫ్రై చేసుకున్నామండి, బాగా వేయించుకున్నాము. చూడండి, బాగా వేయించుకొని కొద్దిగా దాంట్లోకి సాల్ట్ తగినంత వేసుకొని ఇద్దామని నేను దానికి సరిపోయేటట్లు సాల్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో నీళ్ళన్నీ వంపేసాం కదండి, సాల్ట్ వేసారంటే కొద్దిగా నీరు వచ్చేస్తుందని త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు మనం టమోటాలు 2 తీసుకున్నానండి. మనం దోరగా ఉండే టమోటాలు మనం తీసుకోవచ్చు, కొంచెం మాగిన టమోటాలైనా తీసుకోవచ్చండి. టమోటా ముక్కలు 2 తీసుకున్నానండి. ఒకదానికి 2 టమోటాలు తీసుకొని ఫ్రై చేస్తున్నానండి. బాగా ఫ్రై అయినాయండి. టమోటా అంతా మెత్తగా ఉడికిపోవాలి, అప్పుడు చట్నీ టేస్ట్గా ఉంటుంది. చూడండి, బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు జార్ తీసేసుకున్నామండి. దాంట్లోకంతా మనం ఫ్రై చేసుకునేదంతా వేసేసుకున్నాం చట్నీలో. మనం కొత్తిమీర వేసుకొని వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవచ్చండి. నేను వేయలేదు దీంట్లోనూ. వెల్లుల్లి రెమ్మలు వేసుకుని టేస్ట్ బాగుంటుంది. చట్నీ గ్రైండ్ చేసేసానండి. పచ్చగా చేసుకోవాలి, అంత నున్నగా వేసుకోవద్దండి. దానికి పోపు పెట్టేసుకుందామండి. దాంట్లో కూడా ఆనియన్ కట్ చేసుకుని వెల్లుల్లి రెమ్మలు అవన్నీ వేసుకోవచ్చండి. నేనేమీ లేదు, పోపు గింజలు బ్యాళ్ళు ఒకటి వేసాను, టేస్ట్ పొలికి తగులుతున్నట్లు టేస్ట్గా ఉంటుందని. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్